లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామ. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్, బ్రదర్స్ కూర్చోండి. మూల అక్కడ కూడా కూర్చోండి అమ్మా, అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి అమ్మా. పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం వేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. దయచేసి ఎవరు బాటల్స్ విసిరేయకండి, మీరు కూర్చోవాలి. దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి. దయచేసి ఎన్ని వగలు కూర్చోండి, దయచేసి స్టేజ్ మీద కూర్చోండి దయచేసి. ఇంకా కొద్ది రోజుల్లో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతిస్తున్నాం. అలాగనే ఈరోజు రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత, ఒక మంచి మనిషి, ప్రజా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, మరి ఆయనతో పార్టీ చేరుతున్న ప్రతి నాయకులకి, అలాగనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి మన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. వంచన, ఆత్మాభిమానం లేకుండా చోటు ఎవరు ఉండలేకపోతున్నారు. పార్టీ బిడ్డల భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు ఎక్కువసేపు నేను మాట్లాడను, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా ఎక్కడ కానీ అనుచిత విమర్శలు చేసిన దానికి పోలేదు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రజలకి సేవ చేసే వ్యక్తి. 125 వాటర్ ప్లాంట్స్ 125 గ్రామాల్లో గ్రామ ప్రజలందరికీ కానీ నీళ్లను అందించిన దాత. అదేవిధంగా పేద పిల్లల కోసం ఒక స్కూల్ని కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ని కానీ నడుపుతుండే వ్యక్తి. ఇలాగా దాతృత్వం ఉండే వ్యక్తి, ప్రజా వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషాన్ని కోరుతూ, మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాలు ఖచ్చితంగా మనం అత్యంత మెజారిటీతో గెలిపించి చూపించాలని కానీ మీ అందరినీ మనం చేస్తున్నాం. ఒక్కసారి మోసం చేశారు మనకు, నీతా గారు నిన్ననే చెప్పారు. ఇటువంటి నాయకుడా మనకు కావాల్సింది, ఇటువంటి పాలన మనకు కావాల్సింది. రేపు మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు, యువ శక్తి.
పేర్లు చెప్తున్నా ఈరోజు మనం ఈ నగరంలో 40,000 ఇల్లులు కడితే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఆ ఆడబిడ్డలకి ఇయ్యలేదంటే ఎంత కఠినమైన మనసుండే వ్యక్తి మీరందరూ ఆలోచించుకోవాలి. సొంత చెల్లెల్ని ఈరోజు వదిలేసిన వ్యక్తి, సొంత తల్లిని, పేదల కోసం ప్రతి ఆడపడుచు జీవిత మధ్యతరగతి బిడ్డ జీవిత కోరిక ఏంటి? సొంత ఇల్లు ఉండాలి. ఒక పూట తినినా తినకపోయినా తన బిడ్డల్ని ఇంట్లో సొరపాటు చేసే పరిస్థితిలో లేరు. అన్నా క్యాంటీన్ తీసేసిన వ్యక్తి, అన్నం పేదవాళ్ళకి పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్నం తీసేసిన వ్యక్తి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దయచేసి వాళ్ళ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి మీ సీట్లలో కూర్చోండి. మా విజ్ఞప్తి స్టేజ్ మీద ఇన్వైట్ ఇస్తాను, దయచేసి సహకరించాలి. మీకు ఆ విఐపీ గ్యాలరీ అక్కడ కూర్చోవాలన్నా, స్టేజ్ ఇన్వైటీస్ కాని వాళ్ళు దయచేసి స్టేజ్ నుంచి క్లియర్ చేయాలన్నా మీకు విఐపీ గ్యాలరీ పెట్టి ఆ గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సహకరించాలండి. అందరూ స్టాఫ్ క్లియర్ చేసుకోండి.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.